మూడు ముక్కలుగా పాకిస్తాన్ అయ్యే అవకాశం ఉందా? పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. కరాచీలో అల్లర్లు చెలరేగాయి. సింధును ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అని, సింధును ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని కరాచీలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. ఒక్కసారిగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూడొచ్చు. కరాచీలో ఒక్కసారిగా వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి కరాచీలో ఒక్కసారిగా అల్లర్లు సృష్టించారు. సింధును ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలి అనేది ఆ నిరసనకారుల డిమాండ్. రోడ్లపైకి వేలాది మంది దూసుకొచ్చి నిరసన తెలుపుతున్నారు. సింధు కల్చర్ డేలో ఆ ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. అంతమంది ఒక్కసారి వచ్చేసరికి ఆ ర్యాలీలో ఒక ఘర్షణ చెలరేగింది. ర్యాలీకి రూటు మార్చారు పోలీసులు. దీంతో పోలీసులపైకి ఆందోళనకారులు తిరగబడ్డటువంటి పరిస్థితి. సింధు పాకిస్తాన్లో భాగం కాదు అని పాకిస్తాన్ జెండాల్ని కాల్చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. సో సింధు అనేది పాకిస్తాన్లో ఒక భాగం కాదు, సింధును ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సింధు అనేది పాకిస్తాన్లో ఒక భాగం కాదు అంటూ నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ జెండాలను కాల్చేసి మరీ వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళన కొనసాగించారు. మనం విజువల్స్ చూస్తున్నాం. చాలా భారీ ఎత్తున వాళ్ళు ఆందోళన కొనసాగించారు. అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ టీఆర్ గ్యాస్ ప్రయోగాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగం చేశారు. అక్కడ రోడ్లపైన ఒక విధ్వంసపూరిత వాతావరణం అక్కడ మనకు కనిపిస్తోంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలతో ఆందోళన చేశారు. ఆందోళనకారులపైన లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. మనం చూస్తున్నాం విజువల్స్లో. అక్కడ ఆందోళనకారుల్ని అల్లర్లను చెదరగొట్టేందుకు అక్కడి నుంచి వాళ్ళందరినీ ఆ పరిస్థితి క్లియర్ చేయడం కోసం టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. సుమారు 100 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని దాడులు మరో పక్కన సాగుతున్నాయి. సో పాకిస్తాన్ ఇప్పుడు 3 దేశాలుగా విభజన జరగాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవైపు బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని దాడులు కొనసాగిస్తున్నారు. మరోపక్క సింధును ప్రత్యేక దేశంగా ప్రకటించాలని వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. సో దీంతో ఉన్నటువంటి పాకిస్తాన్ 3 ముక్కలైతే ఇప్పుడు పాకిస్తాన్, సింధు, బలూచిస్తాన్ 3 దేశాలు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక పాకిస్తాన్ ఇప్పుడు డివైడ్ చేస్తే పాకిస్తాన్ ఉంటుంది, తర్వాత సింధు ఉంటుంది, తర్వాత బలూచిస్తాన్ ఉంటుంది. అంటే 3 ముక్కలుగా పాకిస్తాన్ అయ్యేటువంటి అవకాశం ప్రమాదం కనబడుతోంది. మరోవైపు బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని దాడులు జరుగుతున్నాయి. ఓవైపు బలూచిస్తాన్ తాజాగా సింధు ప్రజల డిమాండ్లతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా పాకిస్తాన్ 3 ముక్కలయ్యే పరిస్థితి కనపడుతోంది. ఓ పక్క బలూచిస్తాన్ ఎప్పటి నుంచో వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనేది వాళ్ళ డిమాండ్ అయితే ఇప్పుడు సింధును కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అనేది డిమాండ్. అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఇప్పుడు 3 ముక్కలు అవుతుందా? పాకిస్తాన్ విచ్ఛిన్నం అవుతుందా? బంగ్లాదేశ్ లాగా సింధు దేశ్ అవుతుందా? సింధు ప్రావిన్స్ను ప్రత్యేక దేశంగా విడిపోతుందా? ఇప్పటికే బలూచిస్తాన్ వేరుపడినట్లు ప్రకటన. పాకిస్తాన్ మ్యాప్ మళ్లీ మారుతుందా? తీవ్ర సమస్యల్లో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఉంది. పాకిస్తాన్ ప్రావిన్స్లోని సింధు దేశ్ డిమాండ్ బలపడుతోంది. ఆ దేశ స్థిరత్వం పైన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడినట్లే సింధు ప్రావిన్స్ కూడా ప్రత్యేక దేశంగా విడిపోయే ముప్పును ఎదుర్కొంటుందా అనే భయం నెలకొంది. ఇప్పటికే బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాల్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం సింధు ప్రజల ఉద్యమంతో తీవ్ర సమస్యల్లో చిక్కున్నట్లయింది. సింధు దేశ్ అనేది పాకిస్తాన్లోని సింధీ భాష మాట్లాడే స్థానిక ప్రజల కోసం ఒక ప్రత్యేక మరియు స్వతంత్ర మాతృభూమిని కోరే జాతీయవాద ఉద్యమం. ఈ ఉద్యమం 1972 సంవత్సరంలో స్థాపించబడింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం ఈ ఉద్యమానికి ముఖ్యమైన ప్రేరణగా నిలిచింది. సో ఇట్లా సింధు దేశం అనేది ప్రత్యేక దేశంగా కావాలనేది, బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా కావాలనే డిమాండ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. డిమాండ్సే కాదు, అది మొత్తం ఎక్కడికక్కడ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మొత్తం అక్కడ అల్లర్లు చేస్తున్న పరిస్థితి. సింధు లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ సమూహాలు తమ లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రవాద పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. సింధు దేశ్ డిమాండ్ అనేది పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఏకైక వేర్పాటువాదం కాదు. దీని సమీపంలో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్లో చాలా సంవత్సరాలుగా వేర్పాటు పోరాటం జరుగుతోంది. ఓవైపు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం డిమాండ్, తర్వాత సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం డిమాండ్. సో దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్న పరిస్థితి. బలూచిస్తాన్ మాదిరిగానే సింధు ప్రావిన్స్ కూడా తన సహజ వనరుల్లో తగినంత వాటాను పొందడం లేదని భావిస్తోంది. అంతేకాకుండా సింధు యొక్క సంస్కృతి మరియు ఉర్దూ మాట్లాడే ఆధిపత్య శక్తుల చేత అణిచివేయబడుతోందని ప్రజలు భయపడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం పశ్చిమ సరిహద్దులో బలూచిస్తాన్ యొక్క తిరుగుబాటును, అలాగే ఆగ్నేయంలో సింధు యొక్క జాతీయవాద ఉద్యమాన్ని ఒకేసారి ఎదుర్కొంటున్న పరిస్థితి.
ఇది పాకిస్తాన్ సైన్యానికి మరియు ప్రభుత్వానికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. పాకిస్తాన్లో ఈ ఉద్యమాలు తలెత్తడానికి ప్రధాన కారణం ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా అధికారాన్ని కేంద్రీకరించే సైన్యం ఆధిపత్యం వహించే కేంద్ర ప్రభుత్వ విధానాలే. సింధు మరియు బలూచిస్తాన్ వంటి ప్రావిన్స్ల సహజ వనరులు మరియు ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వం చేత పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నాయనే ఆరోపణ ఉంది. స్థానిక ప్రజలకు ఉద్యోగాలు లేదా ఆర్థికాభివృద్ధి లభించడం లేదు. పాకిస్తాన్ సైన్యం రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోందని, అలాగే ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని పట్టించుకోవడం లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది ప్రావిన్స్ల ప్రజల్లో వేర్పాటు భావనను మరింతగా పెంచుతోంది. సో ఇట్లా అనేక డిమాండ్స్ వస్తున్నాయి. ఒక పక్క బలూచిస్తాన్ డిమాండ్ ఉంది, మరోపక్క సింధు దేశం అనేది సింధు ప్రావిన్స్ కూడా ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్ పెరుగుతోంది. పాకిస్తాన్ సైన్యం రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది, అలాగే ప్రజాస్వామ్య హక్కులను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శ ఎదుర్కొంటుంది. సింధీ జాతీయవాదులు మరియు బలూచ్ తిరుగుబాటుదారులతో చర్చల ద్వారా కాకుండా హింస అలాగే అణచివేత ద్వారా అణచివేయడానికి ప్రయత్నించడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఈ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, చిత్రహింసలు, ఎన్కౌంటర్ల గురించి ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ యొక్క అటు తూర్పు పాకిస్తాన్ అండ్ పశ్చిమ పాకిస్తాన్ యొక్క సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక ఆధిపత్యం అలాగే నిర్లక్ష్యం కారణంగా ఆగ్రహానికి గురైంది. ఫలితంగా భారత యుద్ధంలో అది ప్రత్యేక దేశంగా విడిపోయింది. సింధు ప్రావిన్స్ విషయంలో బంగ్లాదేశ్ను పోలిన పరిస్థితి తలెత్తొచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ సింధు ప్రావిన్స్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీల రాజకీయ ప్రభావం ఇంకా బలంగా ఉన్నందున తక్షణ వేర్పాటుకు అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ జాతీయవాద డిమాండ్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి దీర్ఘకాలిక ముప్పుగా కొనసాగుతాయి అనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ తన రాజకీయ మరియు సైనిక నియంత్రణలను సడలించి ప్రావిన్స్ల హక్కులు మరియు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే సింధ్ మరియు బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమం నియంత్రణకు మించిన స్థితికి చేరుకొని దేశం యొక్క మ్యాప్ మారే అవకాశం ఉంది. ఇట్లా వైపు సింధు ప్రావిన్స్, మరోపక్క బలూచిస్తాన్. సో రెండు డిమాండ్స్ పెరుగుతున్నాయి, దేశ డిమాండ్స్ పెరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మ్యాప్ మారబోతుందా, పాకిస్తాన్ మూడు ముక్కలు మారబోతుందా? ఒకేసారి అటు సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం డిమాండ్ ఎదుర్కొంటుంది అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం, మరోపక్క బలూచిస్తాన్ దేశ ప్రత్యేక డిమాండ్ అనేది పెరిగిపోతున్నాయి. డిమాండ్ వరకే కాదు, అది ఏకంగా అది హింసాత్మకంగా మారుతున్నాయి. వేల మంది రోడ్లపైకి వస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మూడు ముక్కలు కాబోతోందా అనేటువంటి అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఎట్లా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తారు? సో మనం చూస్తున్నాం, ఆ విజువల్స్ చూడొచ్చు. మొత్తం వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ డిమాండ్ల పట్ల తాము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. अल्ले वो दरवाजा तब चोरी पुलिस अल्ले वो दरवाजा तब चोरी पुलिस సో రోడ్లపైకి వేలాదిగా వచ్చారు ఆందోళనకారులు. సింధు ప్రావిన్స్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే ఆందోళన కొనసాగిస్తున్నారు. వేల సంఖ్యలో కరాచీ రోడ్లపైన తమ అల్లర్లు అంటే తమ డిమాండ్స్ కొనసాగించారు. ఒకసారిగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అక్కడ ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఓ పక్క ఇప్పటికే బలూచిస్తాన్ ప్రత్యేక దేశ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ. సో అదే పరిస్థితుల్లో అక్కడ అనేక అల్లర్లు జరుగుతున్నాయి, అనేక విధ్వంసాలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని వాళ్ళు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు, అల్లర్లు కొనసాగిస్తున్నారు. అవి విధ్వంసాల దిశగా వెళ్తున్నాయి. మరోపక్క ఇప్పుడు ఈ డిమాండ్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. సింధు ప్రావిన్స్ కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించాలనేది అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సింధు అనేది పాకిస్తాన్ అంతర్భాగం కాదని, పాకిస్తాన్ జాతీయ జెండాని అక్కడ కాల్చివేశారు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి ఈ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం? అటు బలూచిస్తాన్, ఇటు సింధు, ఇటు ఇవన్నీ కనుక వేరైతే మొత్తం పాకిస్తాన్ మూడు ముక్కలు కాబోతుందా? పాకిస్తాన్ చిత్రపటం ప్రపంచ పటంలో పాకిస్తాన్ చిత్రపటం అనేది మారబోతుందా, మూడు ముక్కలు కాబోతుందా అన్నటువంటి అనేక క్వశ్చన్స్ అవి కూడా రైజ్ అవుతూ ఉన్నాయి.
अल्लाह वो दरवाजा सब चोरी अल्लाह अल्लाह